ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రకటన గ్రంథ ధ్యానాల్లో మనం ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయాన్ని మనము ధ్యానించాము. ఇప్పుడు ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలోకి మనము రాబోతున్నాము. 9వ అధ్యాయాన్ని క్లుప్తంగా మనం ధ్యానించబోతున్నాం. ఒక చిన్న ప్రార్థన నేను చేస్తాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రం నాయనా. నమ్మదగిన వాడ, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రకటన గ్రంథ ధ్యానాల్లో మేము ఉండగా ప్రభువా, ఎటువంటి ఆటంకం లేకుండా ప్రకటన గ్రంథం అంతా కూడా ప్రభువా నీ చిత్తానుసారంగా నాయన నీ అభిషేకంతో నా ప్రభువా, నా తండ్రి, నా సొంత తెలివిని ఉపయోగించకుండా తండ్రి ప్రభువా, నా తండ్రి, కేవలం నాయన నీ వాక్కు ద్వారా మాట్లాడగలిగే భాగ్యం నాకు దయచేయమని తండ్రి, మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని, వినుచున్న వారికి మేలు కలగజేయమని యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం మీకు బాగా తెలుసు. ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన ప్రత్యక్షత అని మనం గతంలో నేర్చుకున్నాము. ఒక సత్యాన్ని యోహాను ప్రవక్త ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు బయలుపరుస్తున్నాడు. అప్పటి వరకు దాచబడిన సర్వసత్యాన్ని వెలుగులోనికి తీసుకొని వచ్చినదే ప్రకటన గ్రంథంగా మనం భావించవచ్చు. ప్రకటన గ్రంథంలో జరిగిన సంగతులను గూర్చి ప్రభు రాయమన్నారు, జరుగుతున్న సంగతులను గూర్చి ప్రభు రాయమన్నారు, జరగబోతున్న సంగతులను గూర్చి కూడా అపోస్తలుడైన యోహాను పద్మాసు ద్వీపంలో చెరవాసిగా ఉన్నప్పుడు ప్రభు ఆయనకి తెలియజేయగా మరి అపోస్తలుడైన యోహాను గ్రంథస్థం చేసినట్లుగా మనం చూడగలము. ఇది క్రీస్తకం 95, 96 ఏడీల్లో ఈ యొక్క ప్రకటన గ్రంథం రాయబడినట్లుగా మనం గమనించవచ్చు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం నుండి 3వ అధ్యాయం మధ్యకాలంలో సంఘము 19 పర్యాయములు కనబడుతుంది. చర్చి అనే మాట, ఎక్లేషియా అనే మాట. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు కూడా సంఘము అనే పదాన్ని మనం ఎక్కడా చూడలేము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమి జరిగింది? సంఘము అనే పదము ప్రకటన గ్రంథంలో లేకపోవడానికి కారణం ఏమిటి అని ఒకసారి ఆలోచిస్తే, 4వ అధ్యాయము ప్రారంభంలోనే సంఘము, నమ్మకమైన సంఘము, క్రైస్తవ సంఘం పరమునకు ఎత్తబడుట మనం చూడవచ్చు. 1 తెస్సలోనిక 4వ అధ్యాయం 13 నుండి 18 వాక్యాల వరకు చదివిన, 1 కొరింథీ 15:51 నుండి చివరి వరకు చదువుకున్నా కూడా ఈ చోట ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ బూరధ్వనితోనూ ప్రభువైన యేసుక్రీస్తు మేఘాల మీదకు వచ్చుటను మనం గమనించవచ్చు. తన సంఘాన్ని, తన వధువు సంఘాన్ని రమ్మని పిలుచుట మనం గమనించవచ్చు. వధువు సంఘమైన మనము మేఘాల మీదకి మహిమ శరీరం ధరించుకొని ఎత్తబడుట గమనించవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ చోటు నుండి పరలోకానికి ప్రభు అయిన యేసుక్రీస్తుతో కలిసి జీవించడానికి 7 సంవత్సరాలు సంఘమైన మనము పరలోకానికి వెళ్ళి అక్కడ నివసించడం కూడా మనం గమనించవచ్చు. దీనినే ర్యాప్చర్ అంటారు, దీనినే కాటప్ అంటారు, దీనినే సంఘము ఎత్తబడుట అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనిని ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రహస్య రాకడగా పిలుస్తారు. తన యొక్క సంఘము కొరకు, వధువు సంఘము కొరకు, సిద్ధపరచబడిన సంఘము కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు 2వ రాకడలో మొదటి ఫేజులో ఆయన సంఘము కొరకే వస్తాడు. 2వ ఫేజులో ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో రాయబడినట్లుగా ప్రభు అయిన యేసుక్రీస్తు తన పరిశుద్ధులతో కలిసి, అంటే సంఘమైన మనతో కలిసి భూమి మీదకి దిగి వస్తారు. అపవాదిని, అబద్ధ ప్రవక్తని అగ్నిగుణంలో వేస్తారు. సాతానుని అగాధములో బంధిస్తారు. 1000 ఏండ్లు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమిని పరిపాలిస్తారు. ఆ తదుపరి వైట్ థ్రోన్ జడ్జిమెంట్ ఉంటుంది, ధవల సింహాసన తీర్పు ప్రభు తీరుస్తారు. ఆ సమయంలో సాతాను అగ్నిగుండంలో వేయబడుతుంది. 1000 ఏళ్ల పాలనలో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిపాలన రుచి చూసి కూడా సాతానుకి అనుకూలంగా ప్రభు అయిన యేసుక్రీస్తుకి వ్యతిరేకంగా యుద్ధం చేయటం కొరకు బయలుదేరిన వారందరూ కూడా అగ్నిగుండంలో వేయబడతారు. అదేవిధంగా సృష్టి ప్రారంభం నుంచి మృతులైన పాపులందరూ కూడా అగ్నిగుండంలో వేయబడతారు. ఆ తర్వాత నూతన భూమి, నూతన ఆకాశము సృష్టించబడతాయి. నూతన యెరూషలేము పట్టణం దిగి వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఒక క్రొత్త సృష్టిని ప్రారంభిస్తాడు. ఆయన రాజ్యంలో నీతి నివసిస్తుందని కూడా మనం ప్రకటన గ్రంథంలో మనం చూడవచ్చు. మరి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు
దేవుని యొక్క జడ్జిమెంట్స్ని మనం చూడవచ్చు. 6వ అధ్యాయంలో మనము ముద్రల తీర్పుని మనం గమనిస్తాము. మరి 6 ముద్రలు విప్పబడినప్పుడు, మొదటి 4 ముద్రలు విప్పబడినప్పుడు భూమి మీద ఉన్న మానవాళిలో 1/4 ఆఫ్ ది మానవ సమాజం మరణించటం మనం చూడగలము. 8 బిలియన్ల మానవ సమాజం ఒకవేళ ఉంటే 1/4 ఆఫ్ ది మానవ సమాజం యుద్ధాల వల్ల కానీ, కరువుల వల్ల కానీ, తెగుళ్ళ వల్ల కానీ, క్రూర మృగాల వల్ల కానీ, ఆ యుద్ధాల వల్ల అనేక కోట్ల మంది చనిపోతారు. ఒక మొదటి ప్రపంచ యుద్ధ కాలంలోనే కొన్ని కోట్ల మంది చనిపోవటం మనం చూడొచ్చు. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో అనేక కోట్ల మంది మనం చనిపోవటం మనం చూడొచ్చు. ఈ రోజున జరుగుతున్న ఉక్రెయిన్ యుద్ధంలో కానీ, ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య జరుగుతున్న యుద్ధంలో కానీ, ఇజ్రాయెల్కి హమాస్కి మధ్య జరుగుతున్న యుద్ధంలో కానీ, ప్రపంచంలో ఆయా స్థలాలలో జరుగుతున్న యుద్ధాలలో కొన్ని కోట్ల మంది ప్రజలు చనిపోవడం మనం గమనించవచ్చు. అమెరికాకి వియత్నాంకి జరిగిన కొన్ని సంవత్సరాల యుద్ధ కాలంలో కొన్ని $1,000,000 ఆఫ్ రూపీస్ ఖర్చు అయినట్లుగా మనం చూడొచ్చు. అనేకులు ప్రాణాలు కోల్పోయినట్లుగా మనం చూడొచ్చు. యుద్ధం అంటే మానవ వినాశనం జరుగుతుందనే సంగతి మనకు తెలుసు. యుద్ధం వల్ల భూములు నిరుపయోగమవుతాయని మనకు తెలుసు. యుద్ధం వల్ల రేడియేషన్ వల్ల అనేకులు భయంకరమైన రోగాలు సంప్రాప్తమవుతాయని కూడా తెలుసు. కరువులు కాటకాలు వస్తాయని కూడా మనకు తెలుసు. ఏమైనా దేవుని బిడ్డలారా, ఈ యొక్క 4 గుర్రాల మీద వచ్చిన ఆ యొక్క కూర్చున్న ఆ వ్యక్తుల ద్వారా ఒక వ్యక్తి పేరే మరణము, ఒక వ్యక్తి పేరే కరువు, ఒక వ్యక్తి పేరే యుద్ధము, ఒక వ్యక్తి అంత్యక్రీస్తుగా తెల్లని గుర్రం ఎక్కి వస్తాడు. సమాజంలో ప్రపంచ శాంతిని స్థాపిస్తానని వస్తాడు. అతడు శాంతిని స్థాపించకపోగా అరాచకాన్ని సృష్టించడం మనం చూడొచ్చు. లేఖన భాగాల్లో అనేక సందర్భాల్లో మనం గమనించవచ్చు కూడా. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో ఆ అంత్యక్రీస్తు యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందో మనం చూడొచ్చు. దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలో అంత్యక్రీస్తు ఎంత క్రూరమైన వాడో, ఏ విధంగా తాను హెచ్చించుకుంటాడో, ఏ విధంగా తనని పూజించమని ప్రజల్ని బలవంతం చేస్తాడో కూడా మనం చూడొచ్చు. 2 Thessalonians 2nd చాప్టర్లో కూడా అంత్యక్రీస్తు క్రీస్తు విరోధి అతడు, ధర్మ విరోధి అతడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు దేవుని కంటే తాను హెచ్చించుకుంటూ తానే దేవుడంటూ తననే పూజించాలని కోరుకుంటున్నట్లుగా కూడా మనం చూడగలం. అదేవిధంగా ఒక ప్రత్యేకమైన ముద్ర 666 అనే ముద్ర మానవులందరూ వేసుకొని తీరాలని అతడు ఆదేశాలు జారీ చేస్తాడు. ఎవరైతే అతని ముద్రను వేసుకోలేదో వారికి ఆహారం దొరకనీయుడు, నీరు దొరకనీయుడు, వారికి కావలసిన సౌకర్యాలు ఏమీ కూడా దొరకనివ్వడు. అంటే గ్లోబల్ ఫైనాన్స్ అంతా కూడా అతని కంట్రోల్లోకి తెచ్చుకుంటాడు. గ్లోబల్ ఆర్మీ అంతా అతని కంట్రోల్లోకి తెచ్చుకుంటాడు. తానే ప్రపంచానికి చక్రవర్తిగా భావిస్తాడు. ప్రపంచానికి చక్రవర్తిగా 7 సంవత్సరాలు అతను పరిపాలిస్తాడు. అతని సమయంలో శాంతి ఉంటుంది అనుకుంటాము, కానీ ప్రపంచమంతా యుద్ధాలే జరుగుతాయి. కొన్ని కోట్ల మంది మరణిస్తారు. ఎంతమంది మరణిస్తారు అని 4 ముద్రలు గొర్రెపిల్ల మన ప్రభువైన యేసుక్రీస్తు యూదా గోత్రపు సింహం దేవుని చేతిలో ఉన్న ఆ యొక్క టైటిల్ డీడ్ని 7 ముద్రలు వేయబడిన ఆ యొక్క పుస్తకాన్ని విప్పినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, 4 ముద్రలు ఆయన విప్పినప్పుడే, విమోచకుడు విప్పినప్పుడే 1/4 ఆఫ్ ది పాపులేషన్ మరణించడం మనం గమనించవచ్చు. 5వ ముద్ర విప్పినప్పుడు హతసాక్షుడు బలిపీఠం కింద మనం చూడవచ్చు. 6వ ముద్ర విప్పినప్పుడు భూరాజులు, సహస్రాధిపతులు, ధనికులందరూ కూడా కొండల దగ్గరికి, గుహల దగ్గరికి వెళ్ళి మమ్మల్ని కాపాడమంటారే కానీ ఉగ్రతను కుమ్మరిస్తున్న గొర్రెపిల్ల యొద్దకు వచ్చి మమ్మల్ని కాపాడమని పశ్చాత్తాపడి మారు మనసు పొంది గొర్రెపిల్ల పాదాలు పట్టుకుంటానికి ఇష్టపడరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సృష్టికర్తకు బదులుగా వాళ్ళు సృష్టాన్నే పూజించడానికి ఇష్టపడతారు. వాటి యొద్దకే వెళ్ళి తమను కాపాడమని అడుగుతారు. సృష్టికర్త కాపాడకుండా సృష్టింపబడినవి ఎలా కాపాడతాయి అనే ఆలోచన కూడా వారికి ఆనాటికి కూడా రాదు. ఆ భయంకరమైన మహాశ్రమల కాలంలో కూడా కనబడదు. ప్రభు అనేక అవకాశాలు ఇస్తున్నాడు, కానీ మారు మనసు పొందడానికి వారు మానవులు ఇష్టపడలేదు. ఎందుకు 7 ఏళ్ల శ్రమల కాలం ప్రభు ఎందుకు అనుమతించాడండి? ఇంత అన్యాయస్తుడేంటి దేవుడు అనే ఒక ఆలోచన మీలో కలిగితే, గత 2000 సంవత్సరాల నుండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మారు మనసు పొందండి. మీ కొరకు రక్తం చిందించిన యేసు వైపు చూడండి. యేసు రక్తంతో కడగబడి నీతిమంతులుగా తీర్చబడండి అని సమాజం అంతటికి కొన్ని లక్షల కోట్ల మంది సువార్థికులు ప్రకటిస్తున్నప్పటికి కూడా సువార్థికులను చంపుతున్నారు, సేవకులను చంపుతున్నారే కానీ వారి విగ్రహాలను విడిచిపెట్టట్లేదు, మారు మనసు పొందట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిగల న్యాయాధిపతి
తనను నమ్మకంగా వెంబడిస్తున్న సంఘాన్ని తన దగ్గరికి తీసుకొని వెళ్ళి, ఈ భూమి మీద అపనమ్మకస్తులు ఉన్నారు, విగ్రహారాధికులు ఉన్నారు, అన్యజనులు ఉన్నారు, ప్రాముఖ్యంగా ఇశ్రాయేలు దేశం ప్రభువైన యేసుక్రీస్తుని ఈరోజు కూడా రక్షకుడిగా అంగీకరించట్లేదు కనుక, ఇశ్రాయేలు దేవుని యొక్క స్వాస్థ్యం కనుక మొదటగా ఇశ్రాయేలీల రక్షణ కొరకు, అదేవిధంగా అన్యజనుల రక్షణ కొరకు, విగ్రహారాధుల రక్షణ కొరకు శ్రమల కాలాన్ని దేవుడు అనుమతించాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24 నుండి 27 వాక్యాలు రాయబడినట్లుగా 7 ఏళ్ల శ్రమల కాలాన్ని అనుమతించాడు. ఈ 7 ఏళ్ల శ్రమల కాలం ఏమిటో తెలుసండి? ఫైనల్ వేకప్ కాల్. ఈ శ్రమల కాలంలోనైనా కలుగుతున్న శ్రమలు తమ పాపం వల్లనే కలుగుతున్నాయని, తాము దేవునికి విరోధంగా పాపం చేస్తున్నాము కనుకనే కరువులు వస్తున్నాయి, ఖడ్గాలు వస్తున్నాయి, హింసలు వస్తున్నాయి, నీరు చేదైపోతుంది, సముద్రం అంతా రక్తముగా మారిపోతుంది, ఆకాశం నుండి గ్రహశకలాలు పడుతున్నాయి, తోకచుక్కలు పడుతున్నాయి. ఈ భయంకరమైన కలవరాలకు కారణం నా పాపమేనని తెలుసుకొని కొందరైనా మారు మనసు పొందుతారేమోనని నీతిగల న్యాయాధిపతి 7 ఏళ్ల శ్రమల కాలాన్ని అనుమతించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో సృష్టి మూలుగుచ్చున్నదంట, ఎప్పుడు నేను విమోచింపబడతానా అని. మానవుడు తను చేసిన పాపాన్ని బట్టి, సాతానుకు లోబడిన విధానాన్ని బట్టి మానవాళి మాత్రమే పాప పంకిలమైపోలేదండి, సృష్టి కూడా పాపమైపోయినదండి. ఈ రోజున ఉన్న వృక్షములు, ఈ రోజున ఉన్న కొండలు, పర్వతాలు అన్నీ కూడా దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నాయి. మానవుడు తన మాటకు లోబడి ఏదైనా తోటలో నీతిగా బ్రతుకుతాడని, అతని సంతానం కూడా నీతిగల సంతానముగా ఉంటాడనే దేవుడు ఎదురు చూశాడు. దేవుడు మానవుడికి మరణాన్ని పెట్టలేదండి. మానవుడు యుగయుగములు జీవించాలనే దేవుడు కోరుకున్నాడు. మానవుడు పాపం చేసి మరణం తెచ్చుకున్నాడు. మరణిస్తున్న మానవుడు నిత్య నరకాగ్నికి పోవటం ఇష్టం లేని దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించి రక్తం చిందింపజేశాడండి. మారు మనసు పొందండి, మిమ్మల్ని నీతిమంతులుగా చేస్తానంటున్నాడండి. అయినప్పటికీ కూడా మానవుడు యేసు ప్రభు దగ్గరికి రావడం లేదు, నీతిమంతులుగా తీర్చబడడానికి ఇష్టపడలేదు, సృష్టింపబడిన వాటినే పూజించడం ఇష్టపడుతూ ఉన్నారు. ఏ విధము చేతనైనను దేవుడు సాతాను చేతులకు వెళ్ళిన ఈ రాజ్యాన్ని తన స్వాధీనం చేసుకోవాలని ఆశించిన వాడై ఏమైనా దేవుని బిడ్డలరా ఎదురు చూస్తున్నాడు, దీర్ఘశాంతముతో కనిపెట్టుచున్నాడు. అనేకులకు సువార్త ప్రకటించబడాలని ఆశపడుతున్నాడు. సృష్టి అంతటికీ సువార్త ప్రకటించబడాలని ఆయన కోరిక. ఆ విధంగా ప్రకటింప చేస్తూనే ఉన్నాడు. చివరిగా ఆయన ఒక ప్రయత్నం చేశాడు. 7 ఏళ్ల శ్రమల కాలాన్ని అనుమతించిన తర్వాతైనా కొందరైనా మారు మనసు పొంది తన రాజ్యంలో ప్రవేశిస్తారని ఆశపడుచున్నాడు. ఆ సమయంలో 7 ఏళ్ల శ్రమల కాలంలో కొన్ని కోట్ల మంది రక్షణ పొందిన మాట నిజమే, కానీ అంతకంటే రెట్టింపుగా దేవుణ్ణి తిరస్కరించిన వారినే మనం గమనించగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నోవహు పిలిచాడు, ఓడలోకి రమ్మని అనేకులను ఆహ్వానించారు. నోవహు కుటుంబం మాత్రమే ఓడలోకి ఎక్కింది, మిగిలిన వారెవరూ ఓడలోకి ఎక్కలేదండి. తలుపు వేయబడింది. మిగిలిన మానవాళ్ళంతా, కొన్ని కోట్ల ఆనాటి ఉన్న సమాజం అంతా జలప్రయాణంలో నాశనం అయిపోయినట్టుగా చూడొచ్చు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ఎవరైనా కూడా, మీ వారు కానీ, మీరు కానీ, మీ బంధువులు కానీ, మీకు సంబంధించిన వారు ఎవరు కూడా ఆనాటి జలప్రలయంలో నోవహు మాట వెనుక నశించిపోయిన వారి వలె ఈ రోజున ప్రభు అయిన యేసుక్రీస్తు మాట వెనుక నిత్యాగ్ని గుండానికి పాత్రులు కాబోతున్న వారి వలె ఉండకూడదని, ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు తిరిగేవారిగా మీరుండాలని, మన బంధువులు ఉండాలని ఒక దైవ సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, 7వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో దేవుని యొక్క దయను, దేవుని యొక్క కనికరాన్ని మనం ఈ చోట చూడొచ్చు. సంఘం ఎత్తబడింది, పరిశుద్ధాత్ముడు ఎత్తబడ్డాడు, కృపాయుగము ముగించబడింది. అయినప్పటికీ కూడా దేవుడు మానవాళి మీద ఇంకా దయా కనికరం చూపిస్తూనే ఉన్నాడు. 1,44,000 మంది యూదుల్ని దేవుడే రక్షించి వారి యొక్క నొసట తన నామంతో ముద్రించి వారిని ప్రపంచ సువార్థికులుగా మార్చుట మనం గమనించవచ్చు. వారి సువార్త ద్వారా ప్రతి గోత్రములోను, ప్రతి జాతిలోను, ప్రతి భాష మాట్లాడే వారిలో కొన్ని కోట్ల మంది శ్రమల కాలంలో రక్షింపబట్టును కూడా మనం 7వ అధ్యాయంలో చూడొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు దయామయుడు. ఆయన ప్రతి క్షణం మన పక్షంగా దయ చూపిస్తూనే ఉంటాడు. ఈ కృపాయుగంలో మనం ఉన్నాము కనుక ప్రభువా నన్ను క్షమించమని ఈరోజు ఈ క్షణంలో అడిగితే వెంటనే కృప ద్వారా ఆయన్ని మనల్ని రక్షిస్తాడు. ఈ శ్రమల కాలం గుండా మనం వెళ్ళాల్సిన అవసరం లేదండి. శ్రమల కాలం వరకు గనక ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ భయంకరమైన శ్రమల గుండా నువ్వు వెళ్తూ ఆయన దయ ద్వారా రక్షింపబడే అవకాశం ఉంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం మంచిది కదండి.
భయంకరమైన శ్రమల కాలాన్ని గూర్చి ప్రభు ముందే మనకు రాసి పెట్టాడు కదండి. ఆ శ్రమల కాలానికి మనం వెళ్ళక ముందే రక్షింపబడితే మంచిది కదండి. కులం మనల్ని కాపాడలేదు, మతం మనల్ని కాపాడలేదు, ఏ వ్యక్తి మనల్ని పరలోక రాజ్యంలో చేర్చుకోలేడు, ఏ వ్యక్తి కూడా మనల్ని శ్రమల నుండి తప్పించలేడు. ఒక్క ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం ఒక్కటే మనల్ని పరలోక రాజ్యానికి చేరగలుగుతుంది. 7 ఏళ్ల శ్రమల కాలం నుండిలో మనం ఉండకుండా తప్పిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్టి గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు దగ్గరికి రావడానికి మనం సిద్ధపడదాం. గొర్రెపిల్ల ఉగ్రత నుండి తప్పించుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ రక్షించబడిన మనము నమ్మకమైన క్రైస్తవులుగా లేకపోతే గొర్రెపిల్ల ఉగ్రతలో మనం కూడా బలి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 8వ అధ్యాయంలో 7వ ముద్ర విప్పటం మనం చూడొచ్చు. 7వ ముద్ర విప్పినప్పుడు 7 దేవదూతలు సింహాసనం మీద నిలిచారు. 7 దేవదూతలకి బూరలు ఇవ్వబట్ట మనం చూడొచ్చు. 7వ ముద్ర విప్పినప్పుడు 8వ అధ్యాయంలో అరగంట సేపు పరలోకంలో నిశ్శబ్దముగా ఉండటం మనం చూడవచ్చు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 5వ అధ్యాయాన్ని మీరు ప్రతి వాక్యాన్ని చదువుకుంటే పరలోకంలో ఎప్పుడు కూడా ధ్వనులు ఉంటాయి. ఏమిటా ధ్వనులు అంటే హల్లెలూయా స్తుతి స్తోత్రాల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవుణ్ణి కోట్లాది దేవదూతలు, సంఘమైన మనం, ఎత్తబడిన సంఘమైన మనం, 24 పెద్దలలో 24 పెద్దలు సంఘానికి సాదృశ్యం. 4 ప్రత్యేకమైన జీవులు, కోటాను కోట్ల దేవదూతలు దేవునిని అనిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కీర్తిస్తూ ఉంటాయండి. స్తుతి ఘనత మహిమ ప్రభావములు ఆయనకే చెల్లును గాక అని కీర్తిస్తూ ఉంటారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు స్తుతి ఆరాధనతో నిండి ఉన్న పరలోకం ఒక్క క్షణం 7వ ముద్ర గొర్రెపిల్ల విప్పిన వెంటనే దేవుని తండ్రి అయిన దేవుని చేతిలో ఉన్న పుస్తకాన్ని తీసుకొని, చొట్టును తీసుకొని 7వ ముద్రను విప్పిన వెంటనే స్తుతి స్తోత్రాలతో ఉండవలసిన పరలోకం నిశ్శబ్దంగా మారిపోయిందండి. ఈ చోట మనం గమనించవచ్చు, మహాప్రళయం రాబోతుందని. దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క తీర్పులు ఇంకా భయంకరంగా ఉండబోతున్న మానవాళి మీదని మనం ఈ చోట అర్థం చేసుకోవచ్చు. 7 దేవదూతలకి 7 బూరలు ఇవ్వబట్టి మనం గమనించవచ్చు. మొదటి దూత బూర ఊదినప్పుడు భూమిలో 3వ భాగము కాలిపోయింది, చెట్లలో 3వ భాగం కాలిపోయింది, పచ్చగడ్డి అంతా కాలిపోయింది. 2వ దూత బూర ఊదినప్పుడు సముద్రంలోని ప్రాణము గల జంతువుల్లో 3వ భాగం చనిపోయాయి. ఆనాటి ప్రపంచంలో ఉండబోయే ఓడలలో, షిప్స్లో 3వ భాగము పగిలిపోయాయి. సముద్రంలో 3వ భాగము రక్తమైనట్లుగా మనం చూడొచ్చు. 3వ దూత బూర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే తోకచుక్క, దీన్ని కామెట్ అంటారు. ఈ తోకచుక్క నీటి బుగ్గల మీద పడినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేకులు ఆ యొక్క 3వ భాగము నీళ్ల మీద పడినప్పుడు అనేకులు చేదు నీరు తాగి చనిపోవటం మనం గమనించవచ్చు. ఇక్కడ ఎన్ని కోట్ల మంది చనిపోయారో లెక్క ఇవ్వలేదండి. 4వ దూత బూర ఊదినప్పుడు సూర్యచంద్ర నక్షత్రాలలో 3వ భాగము చీకటైనట్లుగా మనం చూడొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సూర్యచంద్ర నక్షత్రాలు చీకటిగా మారినప్పుడు ఆక్సిజన్ దొరకక, మొక్కలకైతే ఆహారం దొరకక, మనుషులకి ఆహారం దొరకక ఎంతోమంది చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. మానవాళికి ఇక మీదట రాబోతున్న భయంకరమైన తీర్పులను గుర్తించిన ఒక పక్షిరాజు అండి. పక్షిరాజు బిలాముతో గాడిద మాట్లాడటం మనం గమనించవచ్చు కదండి, మనకు బాగా తెలుసు కదా. ఇక్కడ పక్షిరాజు ఆకాశంలో ఎగురుతూ, కొందరు దీన్ని ఈగల్ ఏంజిల్ అంటారు, కొందరు సాధారణ పక్షిరాజే అంటారు. ఏది ఏమైనా ఈ పక్షిరాజు మాట్లాడుతున్నాడు. అయ్యో, ఊదబోవు 3 బూరలను బట్టి, ఇంకా ఊదబోయే 3 బూరలను బట్టి భూనివాసులకు శ్రమ 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 అని పెద్ద శబ్దముతో ఆకాశంలో ఎగురుతూ ప్రపంచమంతా విన్నట్లుగా కేకలు వేశాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పక్షిరాజు వేసిన కేకను భూనివాసులందరూ విన్నారు, కానీ మారు మనసు పొందలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ నాకు ఒకటే మాట గుర్తొస్తుంది, మానవుని హృదయాలోచన కేవలము చెడ్డది. మానవ హృదయం ఎప్పుడు కూడా కఠినమైనది. ఒకప్పుడు నా హృదయం కూడా కఠినమైనదే. ప్రియమైన వాళ్ళ పాపపు గోతిలో ఉన్న నేను యేసుని దేవుడు కాదని, యేసును కులదేవుడని, యేసును అవమానించిన వ్యక్తిని నేను. కానీ యేసుక్రీస్తు ఆ భయంకరమైన జిగటగల దొంగ ఊబిలో కూరుకుపోయిన నన్ను, నేను పూజించిన ఏ దేవుళ్ళు కానీ, నేను బోధించిన కమ్యూనిస్ట్ సిద్ధాంతం కానీ, నేను బోధించిన కమ్యూనిస్ట్ సిద్ధాంతం కానీ, నేను పూజించిన దేవుళ్ళు కానీ
నన్ను జిగటగల దొంగ ఊబిలో నుండి పైకి లేపలేకపోయారు. నేను ఎవరిని దేవుడిని కాదన్నానో, ఎవరు రక్షకుడు కాదన్నానో, ఎవరు కులదేవుడు అన్నానో, ఎవరిని మతదేవుడు అన్నానో, ఎవరి గ్రంథాన్ని పలుమార్లు చించివేశానో, ఎవరి గ్రంథాన్ని పలుమార్లు కాల్చివేశానో, ఆ గ్రంథానికి సంబంధించిన ప్రభు అయిన యేసుక్రీస్తు నా దగ్గరకు వచ్చాడు. తన పంచగాయాలు నాకు చూపించాడు. నేను నీ రక్షకుని అన్నాడు. నేను పాపిని ప్రభువా నువ్వు ఒప్పుకోమన్నాడు. నేను ఒప్పుకున్నాను. ఆ జిగటగల ఊబిలో నుండి నన్ను పైకి తీసి తన రక్తంతో నన్ను కడిగి శుద్ధి చేసి ఈరోజు మానవత్వం కలిగిన మనిషిగా మార్చి మీతో మాట్లాడే కృపను గ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 9వ అధ్యాయంలోకి మనం వద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచితిని. అగాధం యొక్క తాళము చెవి అతనికి ఇవ్వబడిను. ఈ చోట మీకు ఒక విషయాన్ని తెలియజేయాలని ఆశపడుచున్నాను. 5వ దూత బూర ఊదాడు. నలుగురు దూతలు బూరలు ఊదారు. ఏం జరిగిందో మీరు చూశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును నేను చూచితిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఫాలెన్ ఏంజల్, ఈ ఫాలెన్ స్టార్. ఇది ఎవరు ఈ నక్షత్రం అని బైబిల్ పండితుల యొక్క అభిప్రాయాన్ని, లేఖనాలను అనుసరించి మనం కనుక గమనించినట్లయితే దీనిని రాలిన ఒక నక్షత్రాన్ని, ఫాలెన్ స్టార్ని సాతాను సంబంధిగా మరి భక్తులు అభిప్రాయపడతారు. దానికి సంబంధించిన కొన్ని వాక్యాన్ని కూడా మన రెఫరెన్స్లు కూడా మనం చూద్దాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వాక్యాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, తేజో నక్షత్రమా వేకువ చుక్క నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టుకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునికి ఎక్కిపోయేదును, దేవుని నక్షత్రములు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందునని నీవు మనస్సులో అనుకొంటివి కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ తేజో నక్షత్రం ఎవరో తెలుసండి? ఒకప్పుడు దేవుని యొక్క దూత, దేవుని సభాపర్వతం మీద దేవుని యొద్ద కూర్చొని ఉన్న దూత. హెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో దీనిని ఆశ్రయమైన కెరూబుగా దేవుడు పిలుస్తున్నాడు. లూసిఫర్గా, మరి కింగ్ జేమ్స్ వర్షన్లో లూసిఫర్ అని రాయబడింది. లూసిఫర్ అంటే అర్థం లాటిన్ భాషలో లైట్ బ్యారియర్, అంటే వెలుగు సంబంధిగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, లూసిఫర్కి అర్థాన్ని లాటిన్ భాషలో చెప్పవచ్చు. ఇది మరొక రకంగా చెప్పాలంటే దేవుని సన్నిధిలో సంగీత విద్వాంసుడిగా ఇతను ఉన్నట్లుగా పండితులు అభిప్రాయపడతారు. మహోన్నతులైన దేవునితో సమానముగా చేసుకుందునని మనస్సును గర్వించగా దేవుడు అతని పరలోకము నుండి నెట్టివేసినట్లుగా మనం చూడొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడికి నెట్టివేశాడు అనే ఒక ప్రశ్న మీరు నన్ను అడిగితే మనం 3 ఆకాశాలు ఉన్నవని చెప్పుకుంటాం. 2 కొరింథియన్స్ 12th చాప్టర్లో పౌలు గారు అంటున్నాడు, నేను 3వ ఆకాశమునికి ఎక్కిపోతుని అంటున్నాడు. శరీరముతో ఎక్కిపోయాను, శరీరం లేకుండా ఎక్కిపోయాను నాకు తెలియదు అంటున్నాడు. శరీరముతో ఎవరు కూడా పరలోకానికి ఎక్కిపోలేరు. కారణం ఏంటంటే రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. పౌలు గారు ఆత్మలోనే 3వ ఆకాశానికి ఎక్కిపోయి ఉంటాడు. 3వ ఆకాశము దేవుని యొక్క సింహాసనము, దేవదూతులుండే స్థలం. దేవుడు గర్వించిన ఈ యొక్క అభిషేకించబడిన కెరూబుని, ఈ లూసిఫర్ని, ఈ లైట్ బ్యారియర్ని లేదా ఈ తేజో నక్షత్రాన్ని ఎప్పుడైతే గర్వించిందో దేవుడు దానిని పడదోసినట్లుగా మనం చూడొచ్చు. ఎక్కడ పడింది అంటే అది 2వ ఆకాశంలో పడినట్లుగా చూడొచ్చు. మనం భూమి మీద ఉన్నాం కనుక మన కన్నులకు కనపడేది మొదటి ఆకాశం. ఈ మేఘాలు ఇవన్నీ కూడా మొదటి ఆకాశం. ఈ 2వ ఆకాశంలో తేజో నక్షత్రం పడింది. తేజో నక్షత్రమైన లూసిఫర్ని, ప్రధాన దూత, అది దేవుని సన్నిధిలో ఒకప్పుడు అతనిని సపోర్ట్ చేసే కొందరు దేవదూతలు కూడా లూసిఫర్తో పాటు తేజో నక్షత్రంతో పాటుగా దేవుని సన్నిధి నుంచి పడదోయబడ్డారు. మధ్య ఆకాశంలోకి, 2వ ఆకాశంలోకి వారు పడదోయబడ్డట్లుగా మనం చూడొచ్చు. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చదివినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, 10వ వాక్యం నుండి మీరు చూసినట్లయితే పౌలు భక్తుడు అంటున్నాడు, మనం పోరాడుతుంది శరీరులతో కాదు, అది ఆకాశ మండలంలో దురాత్మల సమూహంతో పోరాడుతున్నామంటున్నాడు. ఆకాశ మండలము అంటే 3వ ఆకాశంలో వాటికి అధికారం లేదు. 2వ ఆకాశంలో పడిపోయిన దేవదూతలు ఉన్నట్టుగా మనం గమనించవచ్చు. ఈ పడిపోయిన దేవదూతలకి భూమి మీదకి వచ్చే అవకాశం ఉంది. అవి ఒకప్పుడు దేవదూతలు కనుక వారికి ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చు, ఎక్కడికైనా రావచ్చు,
ఎవరి జీవితాన్నైనా టచ్ చేసే అవకాశం కూడా వారికి ఉంది. అయితే యేసు రక్తంతో కడగబడిన బిడ్డలు అపవాదిని ఎదిరిస్తూ ఉంటారు కనుక యేసు రక్తంలో కడగబడిన బిడ్డల్ని టచ్ చేసే అవకాశం వాటికి ఉండదు దేవుడు అనుమతిస్తే తప్ప. కొన్ని సందర్భాల్లో, కొన్ని పరిమితమైన సందర్భాల్లో దేవదూత పడిపోయిన దేవదూతలకి, సాతానికి, డీమన్స్కి, దయ్యాలకి మూడవ ఆకాశంలో దేవుని యొక్క సింహాసనానికి కొంచెం దూరంగా వెళ్ళే అవకాశం కూడా ఉంది. మీరు యోబు గ్రంథం 1వ అధ్యాయంలో చదవచ్చు. సాతాను ఒక రోజున దేవుడు సింహాసనాసీనుడై ఉండగా సాతాను దేవుని సన్నిధికి వెళ్ళినాడు అని మనం చదవచ్చు. దేవుడు అంటున్నాడు, నా యొక్క భక్తుడైన యోబు సంగతి నీకు తెలుసా అని అడిగాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కాపుదల ఉంది కాబట్టి యోబు నమ్మకంగా ఉన్నాడు, కానీ నీ కాపుదల లేకపోతే, నీ కంచె లేకపోతే యోబు నమ్మకంగా ఉంటాడా అని సాతాను దేవుడిని ప్రశ్నించాడు. దేవుడు అనుమతించాడు, సాతాను యోబును శోధించాడు. ఫైనల్గా యోబే విజయం సాధించాడు, దేవుడే విజయం సాధించాడు. పరిమితమైన యాక్సెస్ సాతానుకి దేవునితో ఉన్నట్లుగా మనం చూడవచ్చు. ఈరోజు కూడా అతడు దేవుని సన్నిధికి వెళ్ళే అవకాశం ఉన్నది, పరిమితంగా వెళ్ళే అవకాశం ఉంది. తేజో నక్షత్రం అతని దూతల యొక్క పని ఏమిటంటే దేవుని పోలికగా సృష్టించబడిన మానవుణ్ణి పాడు చేయటమే వాడి పని. దేవుని పోలికగా సృష్టించబడిన మానవాళిని నాశనం చేయటమే వాడి పని. అందుకే ఏదైనా తోటలో దేవుడు తన పోలికగా సృష్టించిన మొదటి మానవ దంపతుల దగ్గరికి వచ్చాడు. మీరు దేవునితో సమానులు అవుతారని చెప్పాడు. అతనుకున్న గర్వాన్ని వారిలో ప్రవేశపెట్టారు. వారు మేము దేవునితో సమానం అవుతాం కదా అనుకొని దేవుడు తినవద్దన్న పండు తిన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దిగంబరులయ్యారు. దేవుని సన్నిధి అయిన ఏదైనా తోట నుంచి తరిమివేయబడ్డారు. మరణము వారి జీవితాల్లోకి ప్రవేశించింది. వారి బిడ్డలమైన మనం ఈ రోజున మరణించవలసి వస్తుంది. సాతాను ప్రభావానికి వారు లోను కాకపోతే, గర్వమే వారి జీవితాల్లోకి వచ్చి ఉండకపోతే ఈ రోజున మానవులమైన మనం మరణించాల్సిన అవసరం ఉండేది కాదు. యుగయుగములు నీతిగా దేవునితో కలిసి జీవించే అనుభవంలో మనం ఉండగలిగేవారం. సాతాను ఇప్పటికి కూడా 1 పేతురు 5వ అధ్యాయంలో రాయబడినట్లుగా అపవాది గర్జన సింహములు ఎవరిని మింగుదునని ఎదురు చూస్తున్నాడు. అందుకే విశ్వాసులైన మనం ఎప్పుడు కూడా అపవాదిని ఎదిరించే వారిగా మనం ఉండాలి. వాడి తంత్రములు ఎరిగిన వాడిగా ఉండాలి. వాడిని ఎదిరించటకు కావలసిన ఆయుధాలు మనం ధరించుకోవాలి. ఈ అపవాది యొక్క మరొక ప్రాముఖ్యమైన కార్యం ఏమిటో మనం గనక చూసినట్లయితే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో 10వ వాక్యంలో మనం చూస్తే, దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది యొక్క పని ఏంటంటే దేవుని సన్నిధికి అప్పుడప్పుడు వెళ్తాడు, రక్షింపబడిన మన మీద నేరం మోపుతుంటాడు. అపవాదిని డిస్ట్రాయర్ అంటారు, అపవాదిని హంతకుడు అంటారు, అపవాదిని అబద్ధికుడు అంటాడు, అపవాదిని ధర్మ విరోధి అంటారు, అపవాదిని ప్రియమైన దేవుని బిడ్డలారా నాశన పాత్రుడు, నాశన పుత్రుడు అని కూడా అంటారు. అతని పేరు అపొల్లియోనని ఈ అధ్యాయంలోనే మనం చూడొచ్చు. అబద్దోననే పేరుతో కూడా అతన్ని పిలుస్తారు. దాని అర్థం ఏమిటంటే డిస్ట్రాయర్. అతడు ఎప్పుడు కూడా సృష్టిని నాశనం చేయాలని ఆలోచన కలిగి ఉంటాడు. సృష్టింపబడిన ప్రతిదానిని నాశనం చేయటమే అతని యొక్క ఉద్దేశముగా ఉంటుంది. లూకాసు వార్త 10:18 ఆయన అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నారు, సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. సాతాను ఆకాశము నుండి పడుట చూచితినని ప్రభువే స్వయంగా చెప్తున్నాడు. సాతాను పడిపోయాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా సాతానును ఓడించాడు. అయినప్పటికీ కూడా ఈ లోకరాజ్యాల మీద ఇప్పటికీ సాతానుకి అధికారం ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన్ని శోధించాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు మరణం ద్వారా సాతానుని ప్రభు ఓడించగలిగాడు. అయితే ఇంకా సాతాను యొక్క ఊపిరి తన తోకలో, చనిపోయిన పాము ఏ విధంగా తోక కదిలిస్తుందో ఇంకా వాడు ఊపిరితోనే ఉన్నాడు. వాడి నిత్య నాశనం ఎప్పుడు అంటే మీరు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11 నుండి మీరు చదువుకుంటే ఆ రోజున వాడు అగ్నిగుండంలో వేయబడే వరకు వాడు కొంచెం శక్తి కలిగే ఉంటాడు. అందుకనే మనం బహు జాగరూకులమై ఉండాలని బైబిల్ సెలవిస్తుంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాను భూమి మీదకి సంపూర్ణంగా మధ్య ఆకాశంలో కూడా లేకుండా భూమి మీద పడదోయబడిన సంఘటన మనం ఒకసారి ఇక్కడ చూడవచ్చు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మీరు చదివినట్లయితే 7వ వాక్యం, ప్రకటన గ్రంథం 12:7 అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను,
మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పంతో యుద్ధము చేయవలసి ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి కానీ గెలవలేకపోయేరు గనక పరలోకమందు వారికి స్థలము లేకపోయేను. పరలోకమందు వారికి స్థలం అంటే ఇక్కడ పరలోకమందు వారికి స్థలం అంటే మూడవ ఆకాశంలో వారికి ఎలాగూ స్థలం లేదు, లిమిటెడ్ యాక్సెస్ మాత్రమే ఉంది దేవునితో. రెండవ ఆకాశంలో కూడా వారికి స్థలం లేకుండా పోయింది. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆకాశ మండలం దురాత్మల సమూహాలు అంటున్నాడు. ఆకాశ మండలంలో కూడా వాటికి నివసించడానికి అవకాశం లేకుండా పోయింది. సంపూర్ణంగా 7 ఏళ్ల శ్రమల కాలంలో అపవాది అతని యొక్క దూతలు భూమి మీద పడ్డారు. సంపూర్ణంగా ఇక భూమి మీదనే నివసించాల్సి వచ్చింది. భూమి అనేది వారికి ఆడుకునే స్థలముగా మారింది. అందుకే ఈ రోజున మనం దుర్దినాల్లో ఉన్నాం. అపవాది ఇప్పటికే భయంకరమైన క్రియలు చేస్తున్నాడు, కుటుంబాలను పాడు చేస్తున్నాడు, సమాధానం లేకుండా చేస్తున్నాడు. ఏమండి, సంతోషం అనేది మానవాళిలో లేకుండా చేస్తున్నాడు. ఆస్తులు ఉంటేనే సంతోషం లేకుండా చేస్తున్నాడు. 7 ఏళ్ల శ్రమల కాలంలో ఇప్పుడు మధ్యాకాశంలోనే ఉండి ఇంత ఘోరమైన కార్యాలు మానవాళి పక్షంగా చేస్తుంటే, మానవాళిని నాశనం చేయుటకు వాడు అనేక ప్రయత్నాలు చేస్తుంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మధ్యాకాశంలో నుండి దేవదూతలు తో యుద్ధం చేసి సంపూర్ణంగా భూమి మీదకి పడిపోయినప్పుడు 7 ఏళ్ల శ్రమల కాలంలో అపవాది ఇంకెన్ని ఘోర కృత్యాలు చేస్తాడో ఒకసారి ఆలోచించండి. మానవాళిని అంత్యక్రీస్తు రూపంలో, అబద్ధ ప్రవక్త రూపంలో ఎంత నాశనం చేస్తాడో ఒకసారి ఆలోచించండి. ఆహారం లేకుండా, నీళ్లు లేకుండా మానవాళిని నాశనం చేయడానికి వాడు సిద్ధపడుతున్నాడు. ప్రపంచమంతా రక్తమయం చేయడానికి వాడు ఇష్టపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో సాతాను శక్తుల ప్రభావం బహు భయంకరంగా ఉండబోతుంది. ఇప్పుడే సాతాను శక్తుల ప్రభావం విపరీతంగా ఉంటే ఆ రోజున మరింత విపరీతంగా ఉండబోతుందని ఈ చోట మనం గమనించగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాలిన ఒక నక్షత్రము, ఫాలెన్ స్టార్ మనం సాతానుగా మనం చూడవచ్చు. అగాధం యొక్క తాళం చెవి దేవుడే స్వయంగా సాతానికి ఇచ్చాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17, 18, 19 వాక్యాల్లో పాతాళ లోకము యొక్కయు మరణము యొక్క తాళపు చెవులు నా చేతిలో ఉన్నవని సెలవిచ్చిన దేవుడు అగాధపు తాళపు చేతిని రాలిన పడిపోయిన దేవదూతకి ఇచ్చినట్లుగా మనం చూడగలం. ఎందుకు ఇచ్చాడు అంటే దేవుని యొక్క చిత్తం ఇది. ఎందుకంటే కారణము ఈ సంభవం అంతా దేవుని యొక్క జడ్జిమెంట్స్. 7 ఏళ్ల శ్రమల కాలంలో దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు, మానవాళికి శిక్షలు అనుమతించబోతున్నాడు. ఆ శిక్షలో భాగంగా 6వ దూత బూర ఊదినప్పుడు పడిపోయిన దేవదూతకి అగాధపు యొక్క తాళపు చెవి దేవుడే స్వయంగా ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడో మనం తర్వాత చూద్దాం. ఇక్కడ అగాధం అనే పదాన్ని ఒకసారి మనం చూసినట్లయితే దీన్నే బాటమ్లెస్ పిట్ అంటారు, దీన్నే అబిసెస్ అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది అడుగులేని అగాధము అంటారు. అడుగులేని అగాధం అబిసెస్ గ్రీకు భాషలో అంటారు, అబిస్ అంటారు, బాటమ్లెస్ పిట్ అంటారు. ఈ అగాధంలో ఏమున్నది? ఇక్కడ ఈ పడిపోయిన దేవత తాళం చెవి తీసుకొని అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచి పొగ వంటి పొగ అగాధములో నుండి లేచింది. అగాధంలోని పొగ చేత సూర్యుడిని, వాయుమండలం అంతా చీకటి కమ్మింది. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చాయి. ఈ మిడతలు సామాన్యమైన మిడతలు కాదు, అగాధములో బంధించబడి ఉన్న దయ్యాలు. అగాధములో దయ్యాలు బంధించబడి ఉన్నాయా? ఇప్పుడే కదండి మీరు మేఘమండలం మీద ఉన్నాయని చెప్పారు. 2వ ఆకాశంలో ఉన్నాయి, భూమి మీదకి 2వ ఆకాశానికి తిరుగుతున్నాయి అన్నారు. అప్పుడప్పుడు దేవునితో యాక్సెస్ కలిగి ఉన్నారు కూడా అంటున్నారు. అడుగులేని అగాధానికి ఎప్పుడు వెళ్ళాయి, బాటంలెస్ పిట్లోకి ఎప్పుడు పోయావి అని మీరు ఆలోచన చేస్తే 2 పేతురు 2వ అధ్యాయము 4వ వాక్యాన్ని ఒకసారి నేను చదివి వినిపిస్తాను. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బెలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. దేవదూతలు పాపం చేసిన దేవదూతల్ని తీర్పు కొరకు దేవుడు సంకెళ్లతో బంధించి పెట్టాడు, అగాధంలో బంధించి పెట్టాడు. ఇదే అబిసెస్, ఇదే బాటమ్లెస్ పిట్. మరి ఇప్పుడే కదా మనం మాట్లాడుకున్నాం, వారు 2వ ఆకాశంలో ఉన్నారు. సాతాను సంబంధులంతా కూడా లూసిఫర్ అతని యొక్క దూతలు భూమి మీదకి వస్తుంటారు, పోతుంటారని చెప్పుకున్నాం కదా. మరి వీరెవరు? అగాధంలో బంధించబడిన వారు, సంఖ్యలతో బంధించబడిన వారు ఎవరంటే పడిపోయిన దేవదూతలలో కూడా బహు దుర్మార్గమైన దేవదూతలు. వీడు పడిపోయిన దేవదూతల్లో బహు నీచమైన దేవదూతల్ని
దేవుడు సంకెళ్లతో బంధించి పెట్టాడు తీర్పు కొరకు. మిగిలిన దేవదూతలకి ఫ్రీడమ్ ఇచ్చాడు, తిరగటానికి అవకాశం ఇచ్చాడు. కానీ వారు కూడా ఒక రోజున అగ్నిగుండంలోకి వేయబడతారు. అందులో ఎలాంటి సందేహము లేదు. కానీ పడిపోయిన దేవదూతల్లో గర్వమే కాకుండా మరో భయంకరమైన పాపాన్ని కూడా వారిలో చూసిన దేవుడు ఆ పాపాన్ని చేసిన వారిని బాటమ్లెస్ పిట్లో బంధించినట్లుగా మనం చూడొచ్చు. యూదా రాసిన పత్రికలో మనం ఒక్క మాట చూద్దాం. యూదా రాసిన పత్రిక ప్రకటన గ్రంథానికి ముందుగానే ఉంటుంది. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వాక్యంలో మనం చదువుకున్నట్లయితే, మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతల్ని మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రపరచెను. ఏమైనా దేవుని బిడ్డలారా, గర్వించిన దేవదూతల్ని ఆయన 2వ ఆకాశంలోకి నెట్టివేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆ గర్వించిన లూసిఫర్తో కలిసి కొన్ని కోట్ల దేవదూతలు పడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. వారికి భూమి మీదకి వచ్చిపోవడానికి అవకాశం ఉంది. అప్పుడప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళటానికి కూడా వారి నాయకుడికి అవకాశం ఉంది. కానీ కొందరు దేవదూతల్ని దేవుడు బిలములో సంకెళ్లతో బంధించినట్లుగా మనం ఈ చోట చూడగలం. బిలములో సంకెళ్లతో బంధించినట్లుగా మనం ఈ చోట చూడగలం. నిత్య పాశములతో అంటే చైన్స్తో ఆయన బంధించి భద్రము చేసిన దేవదూతలు చైన్స్తో బంధించబడటానికి కారణం ఏంటి? కొందరు దేవదూతలు వీరు ఎంత ఘోర పాపం చేశారు. గర్వమే భయంకరమైన పాపం. అంతకంటే భయంకరమైన పాపం ఏమైనా చేశారా అని ఒక్కసారి కనుక మనం ఆలోచిస్తే ఆదికాండం 6వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకొనిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కుమారులు అంటే ఇక్కడ ఎవరంటే దేవదూతలు. వీరు నరుల కుమార్తెలను అప్పటికే మానవుడు విస్తరించడం ప్రారంభించాడు కదండి. నరుల కుమార్తెలను చూసి వారితో మనసుకు నచ్చిన వారిని వివాహం చేసుకొనిరి. మనసుకు నచ్చిన వారిని వివాహం చేసుకొనిరి. ఆ దినముల్లో నెఫీలులని వారు భూమి మీద నుండిరి, తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు, దేవుని కుమారులు అంటే దేవదూతలు నరుల కుమార్తెలతో పోయినప్పుడు, దేవదూతలు అంటే పూలింగాన్నే వాడతారు. దేవదూతలను ఎప్పుడు కూడా అది ఆమె అనకూడదు, అతడు అని అనాలి. దేవదూతను ఎప్పుడు కూడా హీ అనే పదమే వాడాలి. ఎప్పుడు కూడా షీ అనే పదం దేవదూతకు వాడకూడదు. మనం సాధారణంగా తెలిసి తెలియక వాడుతుంటాం. కానీ దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు, దేవుని కుమారులు అంటే హీ, నరుల కుమార్తెలు అంటే షీతో పోయినప్పుడు వారికి పిల్లల్ని కనిరి. పూర్వకాలం ముందు పేరు పొందిన సూరులు వీరే. దేవుని కుమారులు దేవదూతలు పాపం చేయకూడదు. దేవదూతలు గర్వించటమే పెద్ద పాపం. అంత మాత్రమే కాకుండా ఈ పడిపోయిన దేవదూతలు, ప్రియమైన దేవుని బిడ్డలారా, నరుల కుమార్తెలు, దేవుడు సృష్టించిన నరుల కుమార్తెలతో వ్యభిచరించినట్లుగా మనం చూడగలం. వారితో పోయి పిల్లల్ని కన్నట్టుగా చూడగలం. దేవదూతలకి మరి అలా పిల్లలు కనే అవకాశం లేదు కదండి. వారు దేవదూతలు వారిని అటు పురుషులుగా ఇటు స్త్రీలుగా అనటానికి లేదు. కానీ వాళ్ళని హీ అనే పదం వాడతాం. కానీ అయినప్పటికీ కూడా వాళ్ళకి ఆ సంసారం చేసే అవకాశం లేదు కదా అని మనం అనొచ్చు. అయితే ఒక దైవ సేవకుడికి నా అభిప్రాయం ఏంటంటే, వారు కొందరు పురుషుల్ని పొసెస్ చేసి కొందరు పురుషుల్ని ఆవహించి వారి ద్వారా, అంటే వీరి యొక్క కోరికను వారి ద్వారా తీర్చుకున్నట్లుగా మనం గమనించవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఎలా జరిగిందనేది మనకు తెలియదు. కానీ ఇది దేవదూతలు చేసిన ఘోరమైన పాపం. దీన్ని సహించలేని దేవుడు వీళ్ళని కటిక పాశములతో బంధించినట్లుగా మనం చూడొచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది అగాధం యొక్క చరిత్ర. ఈ అగాధం యొక్క తాళం చెవి దేవుడు పడిపోయిన దేవదూతకే ఇచ్చాడు. ఈ అగాధం యొక్క తాళాన్ని తెరిచినప్పుడు మరి మొదట పొగ వచ్చింది, సూర్యుని వాయుమండలాన్ని కమ్మింది. ఆ తర్వాత ఆ పొగలో నుండి మిడతలు బయటకు వచ్చాయి. మిడతలు ఎలా ఉన్నాయో తెలుసండి. మిడతలను మనం గమనిస్తే మరి 9వ అధ్యాయము 7వ వాక్యం నుంచి మనం గమనిస్తే ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలి ఉన్నవి. మొదటి విషయం. రెండో విషయం, బంగారం వలె మరియు కిరీటములు ఉండెను.
ఏమండి కిరీటాలు కూడా ఉన్నాయంట. జయించేవాడికి ఉండే కిరీటం ఉందట ఈ మిడతలకి, బంగారు కిరీటం. ఇవి డీమన్స్ కాకపోతే మామూలు మిడతలు కావు కదండి. మామూలు మిడతలు మీకు తెలుసు కదా, మామూలు మిడతలు కూడా గొప్ప నాశనాన్ని కలగజేస్తాయి. 2020 సంవత్సరంలో కెన్యా దేశంలో ఒక స్క్వేర్ కిలోమీటర్కి 80 మిలియన్లు అంటే 8 కోట్ల మిడతలు ఒక స్క్వేర్ కిలోమీటర్ ప్రదేశాన్ని ఆక్రమించాయట. ఎంత ఆహారాన్ని తిన్నాయంటే అవి, ఎంత ఆహారాన్ని తినేసాయంటే 35,000 మంది మనుషులు తినే ఆహారాన్ని 8 కోట్ల మిడతలు ఒక్క రోజులోనే తినేసాయంట. మిడతలు కనుక భూమి మీదకి వచ్చాయంటే, ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో మిడతలు దండు దాడి చేసిందని, మన భారతదేశంలో కూడా మిడతల దండు దాడి చేసిందని చెప్తారు. మిడతలే కదా అని మనకు అనుకుంటాం. మిడతలు కొన్ని కోట్ల మంది తినే ఆహారాన్ని ఒక్క రోజులోనే సర్వనాశనం చేసేస్తాయండి. మిడతలకు అంత శక్తి ఉంది, సాధారణమైన మిడతలకి. అయితే ప్రియమైన దేవుని బిడ్డల, సాధారణమైన మిడతలు, ఈ పక్షులు ఒకదానంటే ఒకటి వెళ్ళినట్లుగా సాధారణమైన మిడతలకి వెళ్తాయి, కానీ వాటికి రాజు ఉండడట. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 27వ వాక్యంలో సాధారణంగా మిడతలకి రాజు ఉండడు అని రాసింది. మిడతలకు రాజు ఉండడు. కానీ ఇక్కడ మీరు గమనించినట్లయితే 9వ అధ్యాయం 11వ వాక్యంలో పాతాళపు దూత ఆ మిడతల పైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబద్దోన్ అని పేరు, గ్రీసు దేశ భాషలో వాని పేరు అపల్లయోను అని పేరు. అంటే నాశనము చేయువాడు అని అర్థం. ఏమైనా దేవుని బిడ్డలు, నాశనం చేయువాడు ఎవరండి? సాతాను డిస్ట్రాయర్. నాశనం చేయవాడు సాతాను. అబద్దోన్ అనండి, అపల్యోన్ అనండి, శాటన్ అనండి, వాడి పని నాశనం చేయటమే. వీడు ఎవరికి నాయకుడిగా ఉన్నాడంటే అగాధంలో వస్తున్న మిడతలకు నాయకుడిగా ఉన్నాడు. ఈ సాధారణంగా మనం చూసే మిడతలే అనుకోండి. మిడతలకు రాజు ఉన్నాడని సామెతల కర్త జ్ఞానైన సొలొమోనే చెప్తున్నాడు. మరి ఇక్కడ రాజు ఉన్నాడు అంటే ఈ మిడతలు ఏమై ఉండాలి? సంకెళ్లతో బంధించబడిన దేవదూతలు అయి ఉండాలి. తమ ప్రధానత్వాన్ని నిలుపుకోకుండా కటిక చీకటిలో నిత్య పాశములతో బంధించబడిన పడిపోయిన దేవదూతలు అయి ఉండాలి. అగాధపు తాళపు చెవి ఇచ్చిన వెంటనే వాటి నాయకుడు ఏం చేశాడంటే అగాధపు మూత తీశాడు. ఆ డీమన్స్, బంధించబడిన డీమన్స్ బయటకు వచ్చాయి. మొదట పొగ వచ్చింది, వాయుమండలాన్ని సూర్యుని అంతా కమ్మేసింది, అంతా చీకటి అయిపోయింది. చివరిగా మిడతలు వచ్చాయి. ఆ మిడతలు యుద్ధానికి సిద్ధపరచబడిన గుర్రాలను పోలి ఉన్నాయి. బంగారం వలె మరియు కిరీటాలు వాటికి ఉన్నాయి. నెంబర్ 2. నెంబర్ 3, వాటి ముఖములు మనుషుల ముఖాల్లాగా ఉన్నాయి. నెంబర్ 4, స్త్రీల తల వెంట్రుకలు వంటి వెంట్రుకలు వాటికి ఉన్నాయి. నెంబర్ 5, వాటి పండ్లు సింహపు కోరల వలె ఉన్నాయి. నెంబర్ 6, ఇనప మైమరువుల వంటి మైమరువులు వాటికి ఉండిన బ్రెస్ట్ ప్లేట్స్. యుద్ధానికి వెళ్ళేటప్పుడు సైనికులు ఈ గుండెలకి బాణం తగలకుండా, తుపాకి తగలకుండా, ఈ రోజుల్లో అయితే ఇప్పుడంటే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ వేసుకుంటాను అనుకోండి, ఆ రోజుల్లో సైనికులు గుండెలకు తగలకుండా ఇక్కడ బ్రెస్ట్ ప్లేట్ పెట్టుకునేవాళ్ళు, ఐరన్ది. బ్రెస్ట్ ప్లేట్స్ కూడా ఉన్నాయంటే ఈ మిడతలకి. ఏమండి, తర్వాత వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తునట్టి విస్తారమైన గుర్రముల ధ్వని వలె ఉండెను. రెక్కలు కదిలిస్తుంటే గుర్రాలు పరిగెడుతున్నట్టుగా శబ్దం ఉందట. ఆ తర్వాత తేళ్ల తోకలు వంటి తోకలు, కొండ్లు వాటికి ఉన్నాయట. తేలు కొండు ఉంటుంది కదండి, తోక ఉంటుంది, చివరి కొండు ఉంటుంది. ఆ తేలు కనుక ఆ కొండితో కుడితే చాలా మంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. భయంకరమైన విషం ఉంటుంది ఆ కొండిలో. ఈ యొక్క మిడతలకి తేళ్ల తోకలు వంటి తోకలు, కొండ్లు కూడా వాటికి ఉన్నాయటండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మిడతల లక్షణాలు మీరు మరలా ధ్యానించినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. మిడతల ఆయుష్కాలం ఎంత అంటే 5 months. కరెక్ట్గా మే టు సెప్టెంబర్ వరకే మిడతలు ఉంటాయి. అందుకనే దేవుడు ఈ 5 నెలలు వాటి తోకల చేత మనుషులకు హాని చేయుటకు దేవుడు వాటికి అధికారం ఇచ్చాడు. దేవుడే ఇచ్చాడు అధికారం. అగాధపు తాళాన్ని తెరిచే అధికారం దేవుడే ఇచ్చాడు. మిడతలు బయటకు వచ్చే అవకాశం దేవుడే ఇచ్చాడు. వాటి తేలు లాంటి తోకల చేత, కొండ్ల చేత మనుషులను కుట్టే అవకాశం కూడా దేవుడే ఇచ్చాడు. కారణం ఏంటంటే ఈ తీర్పుల ద్వారానైనా కొందరు మారు మనసు పొందుతారేమోనని దేవుని యొక్క ఆశ. మనం ఈ మాటలు వినేటప్పుడు దేవుడు ఎందుకు ఎంత శ్రమ పెడుతున్నాడు అనుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేనైతే శ్రమ నొంది ఉండకపోతే మారు మనసు పొందేవాడిని కాదు.
అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, నేను శ్రమనంది ఉండుట నాకు మేలాయను అంటున్నాడు. నిజ క్రైస్తవుడు ఎప్పుడు కూడా యేసునే చూస్తాడు. నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు సహాయం చేస్తాడు, నా దేవుడు సహాయం చేయకపోయినా ఆయన నమ్మదగిన దేవుడే అని సాక్ష్యం చెప్తాడు. అట్టి విశ్వాసం మనకు ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మిడతలకు మరి ఒక రాజు ఉన్నాడు. తేలు లాంటి కొండితో మనుషుల్ని కుడతాయి. ఇవి 5 నెలల వరకు బాధించుటకు 5వ వాక్యంలో దేవుడు వాటికి అధికారం ఇచ్చాడు. వాటి వలన కలుగు బాధ తేలు మనుషుని కుట్టినప్పుడు బాధ వలె ఉంటుంది. ఆ దినముల్లో మనుషులు ఆ బాధ తట్టుకోలేక చనిపోవాలనుకుంటారట, సూసైడ్ అటెంప్ట్ చేస్తారట. కానీ మరణం వారికి దూరంగా పారిపోతుందంటండి. చిచిచి మీరు మరణాన్ని కూడా పనికిరారా అని చెప్పి మరణమే దూరంగా వెళ్ళిపోతుందంటండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత భయంకరమైన శిక్ష ఒకసారి ఆలోచించండి. అయ్యో 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 అని 5 నెలలు ఆ స్కార్పియన్ బైట్ చేసినప్పుడు 5 నెలలు ఆ పెయిన్ భరించలేక ఎంత వేదన అనుభవిస్తారో ఒకసారి ఆలోచించండి. ఒకవేళ ఆ సమయంలో మనం ఎలాగ ఉండమనుకోండి, దేవునికి స్తోత్రం, మన బంధువులు ఉంటే ఆ పెయిన్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అందుకే ఈరోజే మన వారి కొరకు ప్రార్థించడం ప్రారంభించండి. మన దేవుడు కనికరము గల తండ్రి, దేవుడు దయ కరుణ జాలి కలిగిన దేవుడు. మన దేవుడు ఏ క్షణము ప్రభువా నన్ను క్షమించమన్నా తన కృప ద్వారా కృపాయుగంలో ఉన్న మనల్ని క్షమించడానికి ఆయన ఎప్పటికీ సిద్ధముగా ఉన్నాడు. ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన్ని అంగీకరించిన మీరు నమ్మకమైన క్రైస్తవులుగా బతకాలని ఆశపడుచున్నాను. మన వారందరినీ ప్రభువులోకి నడిపించాలని కోరుకుంటున్నాను. 9వ అధ్యాయము 12వ వాక్యంలో మొదటి శ్రమ గతించెను, ఇదిగో మరి 2 శ్రమలు ఇటు తర్వాత వచ్చును. 8వ అధ్యాయంలో పక్షిరాజు అయ్యో 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 అని 3 సార్లు కేకలు వేశాడు కదండి. మొదటి అయ్యో అయిపోయింది, ఇక 2వ అయ్యో స్టార్ట్ అవుతుంది, 2వ శ్రమ స్టార్ట్ కాబోతుంది. 13వ వాక్యాన్ని చదువుతాను. 6వ దూత బూర ఊదినప్పుడు దేవుని ఎదుటున్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము, యూఫ్రటీస్ అను మహానది వద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టమని బూర పట్టుకొని ఉన్న 6వ దూతతో చెప్పుట వింటిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కొన్ని పదాలను మనం ధ్యానం చేసుకుందాం. 5వ దూతలు బూరలు ఊదారు. 6వ దూత బూర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము నిర్గమకాండంలో మనం చూడొచ్చు. 25వ అధ్యాయం నుండి నిర్గమకాండం చివరి వరకు మీరు చూస్తే ప్రత్యక్ష గుడారాన్ని ఎలా నిర్మించాలో దేవుడు మోషేకి తెలియజేసినట్లుగా మనం చూడగలం. సువర్ణ బలిపీఠం ఎక్కడ ఉంటుందంటే ప్రత్యక్ష గుడారంలో మరి మనం 3 భాగాలు చూడొచ్చు. మొదట ఆవరణం అంటారు, తర్వాత పరిశుద్ధ స్థలము, అదేవిధంగా 2వది అతి పరిశుద్ధ స్థలము. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. పరిశుద్ధ స్థలంలో దీపవృక్షం ఉంటుంది. పరిశుద్ధ స్థలంలో సముఖపు రొట్టెల బల్ల ఉంటుంది. పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్న కట్టెను ఎదుట పరిశుద్ధ స్థలంలోనే సువర్ణ ధూప వేదిక ఉంటుంది. ఆవరణంలో దహన బలిపీఠం ఉంటుంది. అక్కడ గొర్రెలని మేకలని బలిగా అర్పిస్తూ ఉంటారు పాత నిబంధన కాలంలో. ఈ సువర్ణ బలిపీఠము ప్రార్థనకు సాదృశ్యం. సువర్ణ బలిపీఠం మీద నిప్పులు ఉంటాయి. ఈ నిప్పుల్ని సువర్ణ ధూపార్తిని చేత పట్టుకొని దహన బలిపీఠం దగ్గర నుండి అక్కడ దహన బలిపీఠంలో ఉన్న నిప్పులే తీసుకొని సువర్ణ బలిపీఠం మీద వెయ్యాలి. ఇంకా ఇతర ఏ నిప్పును కూడా వాడకూడదు, ఏ బొగ్గులు కూడా, ఏ కోలు కూడా వాడకూడదు. మరి దహన బలిపీఠం మీదకి అగ్ని ఎలా వచ్చిందండి అని మీరు అడిగితే, దహన బలిపీఠం కట్టిన వెంటనే దేవుడే పరలోకం నుండి అగ్నిని పంపించినట్లుగా మనం చూడగలం బైబిల్లో. మీరు పాత నిబంధన చదువుకుంటే అర్థమవుతుంది. దేవుడే మొదట దహన బలిపీఠం కింద అగ్ని పుట్టించాడు. ఇక ఆ అగ్ని నిరంతరం మండుతూనే ఉంటుంది, 24/7 మండుతూనే ఉంటుంది. అందులో ఉన్న కోల్స్ తీసుకొని యాజకుడు పరిశుద్ధ స్థలంలో ఉన్న సువర్ణ బలిపీఠం మీద వేయాలి. వేరొక నిప్పులు వేయకూడదు, వేరొక కోల్స్ వేయకూడదు, అగ్ని వేయకూడదు. అహరోను కుమారులు వేరొక అగ్నిని దహన బలిపీఠంలో దహన బలి అర్పించడానికి ఉపయోగించినందువల్ల ఒక్క క్షణంలో చనిపోయారు. సువర్ణ బలిపీఠం అనేది 18 అంగుళాల పొడవు, 18 అంగుళాల వెడల్పు, 36 అంగుళాల ఇంచెస్ హైట్ ఉంటుంది.
బంగారం పూత పోయబడి ఉంటుంది. దానికి 4 కొమ్ములు ఉంటాయి. దీన్ని ఆల్టర్ ఆఫ్ ప్రేయర్ అంటారు. ఇది ప్రార్థనకు సాదృశ్యం. సువర్ణ బలిపీఠం దేవుని యొక్క దయకు సాదృశ్యం. సువర్ణ బలిపీఠంలో ఎప్పుడు కూడా ధూపద్రవ్యాలు వేస్తూ ఉంటారు. సువర్ణ బలిపీఠం ఎప్పుడు కూడా ఆ పొగ వస్తూనే ఉంటుంది. దానిలో నుండి ఆ పొగ అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న నిబంధన మందసం మీద ఆ కెరూబుల మధ్య ఆసీనుడైన దేవుని సన్నిధికి ఆ పొగ చేరుతూనే ఉంటుంది. దేవుడు దాన్ని ఆఘ్రాణిస్తూ ఉంటాడు. ఇది ఉదయ సాయంకాల సమయాల్లో ఈ పొగ వేస్తూనే ఉండాల్సిందే, ఇన్సెన్స్ వేస్తూనే ఉండాల్సిందే యాజకుడు ప్రతిరోజు కూడా. సువర్ణ బలిపీఠం దయకు సాదృశ్యం, కనికరానికి సాదృశ్యం, ప్రార్థనకు సాదృశ్యం. అలాంటి సువర్ణ బలిపీఠం నుంచి ప్రియమైన దేవుని బిడ్డలారా, సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి 14వ వాక్యంలో ఒక స్వరము, యూఫ్రటీస్ అను మహానది యొద్ద బంధింపబడిన 4 దూతలను వదిలిపెట్టమని బూర పట్టుకొని ఉన్న 6వ దూతతో చెప్పుట వింటిని. ఈ 4 ఎవరంటే చెడ్డ దూతలు, నాశనాన్ని చేసే దూతలు వీళ్ళు, సంహార దూతలు వీళ్ళు. వీళ్ళని దేవుడే బంధించి పెట్టాడు. అప్పుడే సంహారం చేయొద్దు, ఆగండి అని బంధించి పెట్టాడు. ఈ సువర్ణ బలిపీఠపు కొమ్ముల నుంచి స్వరం ఏం చెప్తుందో తెలుసండి? నాశనం చేయబోయే దూతల్ని వదిలిపెట్టండి అంటున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడైతే ప్రార్థనకి సాదృశ్యం ఉందో, ఎక్కడైతే దయకి సాదృశ్యంగా సువర్ణ బలిపీఠం ఉందో, అక్కడ నుండే తీర్పును గూర్చిన స్వరం వినడం మనం గమనించవచ్చు. తీర్పును గూర్చిన స్వరం బయటికి రావడం మనం గమనించవచ్చు. దేవుడు మానవాళి మీద తన భయంకరమైన ఉగ్రతను కుమ్మరించబోతున్నాడు. ఈ సమయం ఎప్పుడంటే 7 ఏళ్ల శ్రమల కాలంలో మనం మధ్యలోకి వచ్చాం. సెకండ్ 3.5 years ట్రిబ్యులేషన్లోకి మనం వచ్చాం. మొదటి 3.5 సంవత్సరాల కాలంలో ముద్రల తీర్పులు ఉంటాయి. రెండవ 3.5 సంవత్సరాల కాలం మధ్య, రెండవ 3.5 సంవత్సరాలకి మొదటి 3.5 సంవత్సరాలకి మధ్యలో ఈ యొక్క బూర తీర్పులు ఉంటాయి. 3.5 సెకండ్ 3.5 years లాస్ట్లో బౌల్ జడ్జిమెంట్స్ ఉంటాయి, పాత్రల తీర్పులు ఉంటాయి. ఆ పాత్రల తీర్పుల తర్వాత 7 years ట్రిబ్యులేషన్ పీరియడ్ ముగిసిపోతుంది. మొదటి 3.5 సంవత్సరాలని శ్రమల కాలం అంటారు, రెండవ 3.5 సంవత్సరాలని మహాశ్రమల కాలం అంటారు. నేను మీతో మామూలుగా మహాశ్రమల కాలం అంటున్నాను, కానీ వాస్తవంగా మొదటి 3.5 సంవత్సరాల కాలంలో తీర్పుల ద్వారా కలిగే నష్టం కొంచెం తక్కువే ఉంటుంది. తక్కువ అంటే తక్కువేం కాదండి. ముద్రలు విప్పినప్పుడు 1/4 ఆఫ్ ది వరల్డ్ పాపులేషన్, 800 కోట్ల మంది ఉంటే 200 కోట్ల మంది చచ్చిపోయారు. అది భయంకరమైంది. అయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ హాఫ్ ఆఫ్ ది ట్రిబ్యులేషన్లో ఈ బూరల తీర్పులు ఉంటాయి. ఇక్కడ కూడా అనేక కోట్ల మంది చనిపోతారు. ఇక పాత్రల తీర్పుల్లో 16వ అధ్యాయంలోకి మనం వస్తే, ప్రకటన గ్రంథంలో ఇంకా అనేక మంది చనిపోతారండి. మరి బ్రతికుండేవారు ఎవరండి? అందరూ చచ్చిపోతే శ్రమల కాలంలో కూడా దేవుని విశ్వసించిన వారు కొన్ని కోట్ల మంది బ్రతికే ఉంటారు. వారు 1000 ఏళ్ల పాలనలో యేసు ప్రభు రాజ్యంలో పౌరులుగా ఉంటారు. వారు వివాహాలు చేసుకుంటుంటారు, పిల్లల్ని కంటుంటారు, ఆ సమయంలో ఉద్యోగాలు చేసుకుంటారు, ఆ సమయంలో వ్యవసాయం కూడా చేసుకుంటుంటారు. వారికి రాజుగా ప్రభు అయిన యేసుక్రీస్తుంటాడు. ఆయనకు సహాయకులుగా ఎత్తబడిన సంఘమైన మనం ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును కాక. సంపూర్ణ నాశనం అనేది జరగదండి. ఈ తీర్పులను బట్టి కొందరు 7 ఏళ్ల శ్రమల కాలంలో ఈ తీర్పులను బట్టి కొందరు మారు మనసు పొందుతారు. అంత్యక్రీస్తు చేత చంపబడరు. అందరూ చంపబడరు కదండి. కొందరు ఎక్కడెక్కడో దాక్కొని బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ బ్రతికే వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉంటారు. వారందరూ కూడా 1000 ఏళ్ల పాలనలో ప్రభు రాజ్యంలోకి ప్రవేశిస్తారు. వారు మామూలు శరీరాలతోనే ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేనున్నట్టుగానే ఉంటారు వాళ్ళు కూడా. కానీ ఒకవేళ నేను ప్రభు వచ్చే వరకు బ్రతికున్నా, లేదా ఒకవేళ ప్రభు వచ్చే ముందుకే నేను చనిపోయి ఉన్నా, నేను మాత్రం మహిమ శరీరంతోనే ఉంటాను. ఎందుకంటే నేను ఎత్తబడతాను కనుక. దేవునికి స్తోత్రం కలుగును కాక. 7 ఏళ్ల శ్రమల కాలంలో రక్షణ పొంది అంత్యక్రీస్తు చేతిలో చనిపోకుండా ఉన్న వాళ్ళు మాత్రమే సజీవంగా ప్రభు రాజ్యంలోకి చేరతారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఈ సంగతిని మీరు గుర్తించండి. ఎవరు ఏ విధంగా చెప్పినా కానీ మీరు సందేహించకండి. సాత్వికులు బైబిల్లో సెలవిస్తుంది. మత్తయి సువార్తలో మీరు చదువుకున్నట్లేదు. మత్తయి సువార్తలో ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. ఖచ్చితంగా భూలోకాన్ని స్వతంత్రించుకొని తీరే వారు కొందరు ఉంటారు. మనం కూడా భూలోకాన్ని స్వతంత్రించుకుంటాం, కానీ భూలోకాన్ని పరిపాలించే వరకు మనం ఉంటాం. మహిమ దేహాలతో పరిపాలించే వరకు ఉంటాం.
మీరు యేసుక్రీస్తుతో కూడా శ్రమ పడిన ఎడల ఆయనతో కూడా ఏలుదురు అని మరొక మాట కూడా ఉంది బైబిల్లో. మనము ఏలికలుగా ఉండబోతున్నాం, పరిపాలకులుగా ఉండబోతున్నాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 5-6 వాక్యాల్లో మనము ఆయనతో కలిసి రాజ్యము చేయుదుము అని రాసింది. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, భూమిని స్వతంత్రించుకునేవారు కొన్ని కోట్ల మంది ఉంటారు, ఆయనతో కలిసి పరిపాలించేవారు కూడా కొన్ని కోట్ల మంది ఉండబోతున్నారు. నిత్య నాశనానికి పోయేవాళ్ళు ఎక్కువ మంది ఉండబోతున్నారు. శోచనీయం, బాధాకరం. ఈ సంగతి తెలిసిన మనం జరగబోయే, ఎప్పుడు జరుగుతుందో తెలియదు కానీ జరుగుతుంది. ఈ సంగతి తెలిసిన మనం ఏం చేయాలో తెలుసండి. మనకి చేతనైనంత వరకు ప్రార్థించి సువార్త ప్రకటించి కొందరినైనా నిత్య నరకానికి వెళ్లకుండా ప్రభు వైపు ఆకర్షించగలిగే వారిగా మనం ఉండాలని ఒక దైవ సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యూఫ్రటీస్ అను మహానది యొద్ద బంధింపబడిన, యూఫ్రటీస్ అనేది మహానది బబులోను దేశంలో ఉన్నది. బబులోను అంటే ఆదికాండం 11వ అధ్యాయంలో బాబేలు. ఇక్కడే విగ్రహారాధన ప్రారంభమైంది. వాళ్ళు పెద్ద టవర్ కట్టారు. దేనికి కట్టారు తెలుసండి? అందరూ ఒకే చోట ఉందాము, ఆకాశ నక్షత్రాలను పూజిద్దామని. వాళ్ళు నక్షత్రాలను పూజించే గుంపది. విగ్రహారాధన ప్రపంచానికి అంతటికి పరిచయం చేసింది బబులోనే. మొదటి బాబేలే పరిచయం చేసింది. ఆ యూఫ్రటీస్ నది దగ్గర నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్న నలుగురు పడిపోయిన దేవతలు ఉన్నారు. వారిని వదిలిపెట్టమని బూర పట్టుకొని 6వ దూతతో ఒక స్వరము చెప్పుట వింటిని. మనుషుల్లో 3వ భాగమును సంహరింపవలనని అదే సంవత్సరమున, అదే నెలలో, అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ 4 దూతలు వదిలిపెట్టబడిరి. ఎప్పుడైతే స్వరము విన్నాడో 6వ దూత 1/3 ఆఫ్ ది పాపులేషన్ని సంహరించేదానికే ఆ 4 దూతలను వదిలిపెట్టారు. అదే సంవత్సరం, అదే నెల, అదే దినం, అదే గంటకు సిద్ధపరచబడిన ఆ 4 దూతలను వదిలిపెట్టబడ్డారు. ఈ 4 దూతలు వదిలిపెట్టబడ్డారు. ఎంతమందిని చంపడానికి? 1/3 ఆఫ్ ద పాపులేషన్ని. ఏం చేశారు ఈ 4 దూతలు అంటే? ఈ 4 దూతలు 4 మాత్రమే కాదండి, వారి వెంట ఉన్న సైన్యం ఎంతో తెలుసండి. 200 మిలియన్స్ అంటే 20 కోట్ల సైన్యం వీరి వెంట నడిచింది. 20 కోట్ల సైన్యం. మీరు ఒకసారి చూస్తే గుర్రపు రౌతుల సైన్యం లెక్క 20 కోట్లు. వారి లెక్క ఎంత అని నేను వింటిని. అంటే ఈ 4 దూతల విడిపించబడినప్పుడు వీరి వెంట పరిగెత్తే సైన్యం ఎంత అంటే, గుర్రపు రౌతులు గుర్రం మీద ఎక్కి కూర్చున్న సైన్యం ఎంత అంటే 20 crores. మరియు నాకు కలిగిన దర్శనం ముందు ఇలాగ సూచితిని, ఆ గుర్రములకు వాటి మీద కూర్చుండిన వారికిని నిప్పు వలె ఎరుపు వర్ణము, నీలవర్ణము, గంధక వర్ణములు మైమరువులుండెను. నిప్పు వలె ఎరుపు వర్ణము, నీలవర్ణము, గంధక వర్ణముల మైమరువులుండెను. వాళ్ళకి బ్లడ్ ప్లేట్స్ ఉన్నాయి. ఆ గుర్రముల తలలు సింహముల తలల్లాగా ఉన్నాయి. వాటి నోళ్లలో నుండి అగ్ని, ధూమ, గంధకములు బయలువెడల్చుండెను. దీన్ని కొందరు బైబిల్ పండితులు అంటారు, యోహాను గారు ఆ రోజుల్లో దీన్ని రాశాడు దర్శనంలో. ఇవి ఆధునిక హెలికాప్టర్లు అయి ఉండొచ్చు, ఆధునిక యుద్ధ ట్యాంకర్లు అయి ఉండొచ్చు, ఆకాశంలో ఎగిరే యుద్ధ జట్లు అయి ఉండొచ్చు. దాన్ని వర్ణించలేక ఈ విధంగా ఆయన ఆ మోడర్న్ టర్మ్స్ తెలియక ఈ విధంగా వర్ణించాడు అంటారు. చాలామంది భక్తుల యొక్క అభిప్రాయం ఏంటే ఇవి డీమన్స్ అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది భక్తుల అభిప్రాయం ఏంటే ఇవి ఆధునిక యుద్ధ పరికరాలు అయి ఉండొచ్చు, ఆధునిక విమానాలు యుద్ధ విమానాలు అయి ఉండొచ్చు, లేదా ఆధునిక జెట్ ఫ్లైట్లు అయి ఉండొచ్చు, లేదా అపాచీ హెలికాప్టర్లు అయి ఉండొచ్చు, లేకపోతే ఫ్రాన్స్ నుంచి మనం దిగుమతి చేసుకున్న హెలికాప్టర్లు అయి ఉండొచ్చు, యుద్ధ విమానాలు అయి ఉండొచ్చు, లేకపోతే అమెరికన్ వాళ్ళు అయి ఉండొచ్చు, ఇంకొకరు చైనా వాళ్ళు అయి ఉండొచ్చు అంటారు. యోహానుకి వర్ణించడం అర్థం కాక తనకు తెలిసిన భాషలో వర్ణించాడు అని అంటారు. మేబీ కారణం ఏంటంటే కొన్ని హెలికాప్టర్ నుంచి మనం చూస్తుంటాం వెనక అగ్ని మండటం అనేది, బాంబర్లు ఉన్నాయి ఆకాశంలో ఎగురుతూ ఉంటాయి, వెళ్ళి బాంబు వేయటము మళ్ళీ బ్యాక్ వచ్చేయటం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. కానీ ఎక్కువ మంది భక్తుల అభిప్రాయం ఏంటంటే 20 కోట్ల సైన్యం అని ఈ చోట రాయబడింది. ప్రపంచంలో ఈ రోజున ఉన్న సైన్యం ఎంత అన్ని దేశాలకు కలిపి 7 crores సైన్యం మాత్రమే ఉంది ఈ రోజున. 7 కోట్ల సైన్యం భారతదేశం, చైనా, ప్రపంచంలో అన్ని దేశాలకు కలిపితే సైన్యం లెక్క ఎంత అంటే 7 కోట్లే ఉంది. మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల సైన్యాలను కూడా కలిపినట్లయితే 7 కోట్ల సైన్య సమూహమే ఉన్నట్లుగా ఒక అవగాహన అంచనా వేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఇక్కడ ఉన్నది 20 కోట్ల సైన్యం అని రాసింది. గుర్రపు రౌతులు 20 కోట్లని. చైనా వాళ్ళు 1965లో
వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ చేశారు, మేము ఏ రోజుకైనా 20 కోట్ల సైన్యాన్ని సమకూర్చుకుంటామని. అది జరిగే పని కాదు. కారణం ఏంటి? ఇప్పుడు వాళ్ళకున్న సైన్యమే 4 lakhs ఉన్నారు. 20 కోట్ల సైన్యం ఎప్పుడు కావాలి? అప్పటిదాకా ప్రభు రాకడ ఆగాలి కదండి. ఇది చైనా సైన్యం అయి ఉండదు నాకు తెలిసినంత వరకు. ఇది డీమన్సే. ఈ 4 పడిపోయిన దూతల్ని, విడిచిపెట్టబడిన దూతల్ని వెంబడించే గొప్ప గుర్రపు రౌతుల సైన్యము, డీమన్స్, ఇవన్నీ కూడా ఈ 3 దెబ్బల చేత, అనగా వీటి నోళ్ల నుండి బయలువెడుచున్న అగ్ని ధూమ గంధకముల చేత మనుషులలో 3వ భాగము చంపబడిను. 1/3 ఆఫ్ ది పాపులేషన్ చనిపోయారు. వాటి నోళ్ల నుండి బయలువేడుచున్న అగ్ని ధూమ గంధకముల చేత మనుషుల్లో 3వ భాగం చంపబడ్డాడు. ఆ గుర్రముల బలము వాటి నోళ్ల యందును వాటి తోకల యందును ఉన్నది. ఎందుకనగా వాటి తోకలు పాముల వలె ఉండి తలలు కలిగినవైనందున వాటి చేత అవి హాని చేయును. నోట్లో నుండి అగ్ని, వెనక తోకలేమో పాములు, తలలు కలిగిన పాములు తోక. ఆ పాము కరవటం, కొంతమంది చనిపోతున్నారు. అగ్ని గంధకం వల్ల కొంతమంది చనిపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలు, ఈ రకంగా 1/3 ఆఫ్ ది పాపులేషన్ చనిపోయే అధికారాన్ని దేవుడే ఇచ్చాడు. చంపే అధికారాన్ని దేవుడే ఇచ్చాడు. దేవుడు ఇవ్వకుండా ఎవడు చంపలేడు. మన కాలగతులు యెహోవా చేతిలో ఉన్నవి. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను, వినను, నడవును, శక్తి లేనివై బంగారు, వెండి, కంచు, రాయి కర్రలతో చేయబడిన తమ హస్తప్రదములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టినట్లు మారు మనసు పొందలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చెప్పమంటారు ఆలోచించండి. ఇంత భయంకరమైన శిక్ష ఏమండి? 1/3 ఆఫ్ ది పాపులేషన్ ఈ సందర్భంలో చనిపోయినారు. అంతకుముందు భాగంలో 8వ అధ్యాయంలో చేదు నీరు దాగి అనేకులు చనిపోయారు. 6వ అధ్యాయంలో 1/4 చనిపోయారు. సూర్యరశ్మి లేక చాలామంది చనిపోయారు. అప్పటికే సంఘం ఎత్తబడింది. కొన్ని కోట్ల మంది భూమి మీద నుంచి కనుమరుగైపోయారు. ఓకే, సంఘం ఎత్తబడింది కాబట్టి ప్రాబ్లం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈ 6వ దూత బూర ఊదే సమయానికి, 6వ దూత బూర ఊది ముగించేటప్పటికి ప్రపంచ జనాభాలో 1/2 ఆఫ్ ది పాపులేషను చనిపోవడం మనం గమనించవచ్చు. 800 కోట్ల జనాభా ఉంటే 400 కోట్లు చచ్చిపోతారండి మిడిల్ ఆఫ్ ది ట్రిబులేషన్లోనే. మొదటి 3.5 సంవత్సరాల ముగించబడి 2వ 3.5 సంవత్సరాల ప్రారంభానికల్లా 1/2 ఆఫ్ ది పాపులేషన్ చనిపోతారు. అయినప్పటికీ కూడా వారు చూడను, వినను, నడవను, శక్తి లేనివైన బంగారు, వెండి, కంచు, రాయి కర్రలతో చేయబడిన చేతులతో చేసిన విగ్రహాలని పూజిస్తారు కానీ వారు విడిచిపెట్టరు. వారు మారు మనసు పొందరు. తాము చేయుచున్న నరహత్యలు నిమిత్తం మారు మనసు పొందరు. జారత్వం నిమిత్తం మారు మనసు పొందరు. దొంగతనాల నిమిత్తం మారు మనసు పొందరు. మాయ మంత్రములు అంటే ఇక్కడ వాడిన పదం ఫార్మాకియా అనే పదం వాడారు గ్రీకులో. ఫార్మాకియా అనే పదము మందులకి, మనం ఉపయోగించే మందులకు వాడతారు. అదేవిధంగా డ్రగ్స్ కూడా వాడతారు. మత్తు పదార్థాలను కూడా విడిచిపెట్టరు. త్రాగుబోతనం మానరు, చెడుతనం మానరు. వారు మారు మనసు పొందిన వారు కారు. ఈ చోట మనం గమనించినట్టయితే మానవుని హృదయాలోచన ఎంత చెడ్డదో ఒకసారి ప్రియమైన దేవుని బిడ్డలారా మనం గమనించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఇక చివరిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వాక్యాన్ని మనం గమనించినట్లయితే, నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. 40 సంవత్సరములు నా కార్యములు చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోవచ్చున్నారు. నా మార్గములు తెలుసుకొనలేదు కనుక నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టు విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని యందెను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పిన గనక పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం అంతం మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వినిన వారులారా, మొదట నుండి మీకున్న విశ్వాసాన్ని అంతం వరకు గట్టిగా కాపాడుకోండి. అప్పుడే క్రీస్తులో పాలివారై ఉంటారు. ఒకవేళ మీరు ఇంకా విశ్వాసంలోకి రాకపోతే నేడు ఈ మాటలు విన్నప్పుడే మీరు విశ్వాసంలోకి రండి. విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఉండనివ్వకండి. ఆ రోజున విశ్వాసం లేని దుష్ట హృదయం కలిగి అనేకులు ఇశ్రాయేలు అరణ్యంలో సంహరించబడ్డారు. కనుక దేవుడు మనల్ని బ్రతిమలాడుచున్నాడు. సమయం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోండి, రక్షింపబడండి. రక్షణ పొందిన మీరు రక్షణ కాపాడుకోండి. ఈ భయంకరమైన మనుషులు అన్ని శ్రమలు ఎదురవుతున్నప్పటికి కూడా వారు కర్ర, బంగారు, వెండి విగ్రహాలను విడిచిపెట్టలేదు. అవి చేతులతో చేయబడినవని తెలిసి కూడా, తమను కాపాడలేవని తెలిసి కూడా వాటిని పూజిస్తూనే ఉన్నారు. వాటిని విడిచిపెట్టలేదు, మారు మనసు పొందలేదు. వాటిని పూజించేవారు ఘోర పాపంలో ఉంటారు సహజంగానే. కారణం ఏంటంటే అవి దురాత్మలు కనుక వారిని పాపం చేయిస్తాయి. నరహత్యలు విడిచిపెట్టలేదు, మాయమంత్రాలు విడిచిపెట్టలేదు, జారత్వాన్ని, చోరత్వాన్ని విడిచిపెట్టలేదు. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన హృదయాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలించుకుందాం. ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభువా, నేను ఈ శబ్దము విని వెంటనే ఒకవేళ రక్షణ లేని వ్యక్తి అయితే రక్షణ పొందుతాను ప్రభువా, లేదా రక్షింపబడిన వ్యక్తిని అయితే మొదట ఉన్న దృఢ విశ్వాసాన్ని అంతం మట్టుకు నేను కాపాడుకుంటాను ప్రభువా. నేను భ్రష్టుడును కాను, అపోస్టసీ అనేది నాలో ఉండకుండా నేను చూసుకుంటాను తండ్రి. విశ్వాసం లేని భ్రష్ట హృదయము నా తండ్రి నాలో ఉండకుండా నాకు సహాయం చేయండి. నేను విశ్వాసము కలిగిన వాడిగా నేను ఉండాలని ఆశపడుచున్నాను. ఇదిగో ఇదే అనుకూలమైన సమయంలో ప్రభువా నన్ను నీకు అప్పగించుకుంటున్నాను ఒక తీర్మానం చేసుకుందాం. 7 ఏళ్ల శ్రమల కాలంలో మనం ఉండకూడదు, మన వారు ఉండకూడదని ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా నీకు స్తోత్రం నాయనా. నా తండ్రిని లేఖన భాగాలు చదివినప్పుడు ఎంతో భయకంపితులం అవుతున్నాం. కానీ ఇవి జరగబోయే సంగతులు నా తండ్రి మీరు మాకు తెలియజేశారు. స్తోత్రాలు. రక్షింపబడిన మేము నమ్మకంగా నీ వైపే చూస్తూ సజీవ యాగంగా మా దేహాలను నీకు అప్పగించుకొని నీ కొరకు బ్రతికే భాగ్యం మాకు దయచేయండి. మా ఉద్యోగాలు, వ్యాపారాలు, ఏ పని చేసినా నిన్ను ఘనపరిచేవారిగా మేము ఉండే భాగ్యం దయచేయండి. ఎక్కడ విశ్వాసం లేని దుష్ట హృదయం మాలో ఉండకుండా సహాయం చేయండి. మొదటి విశ్వాసాన్ని మేము పోగొట్టుకొని భ్రష్టులం కాకుండా నా తండ్రి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం చేయండి ప్రభా. తండ్రి ఈ వాక్యాన్ని ప్రభా ఆన్లైన్లో కూడా తర్వాత ఎంతమంది వింటున్నారో వారందరూ కూడా నాయనా నా తండ్రి ఏ సంవత్సరంలో విన్నా కూడా నా తండ్రి భయంకరమైన మహాశ్రమంలో నేను ఉండకూడదని గుర్తించి నా ప్రభా ముందుకు సాగే భాగ్యం దయచేయమని, ఈ రక్తంతో కడగబడే ధన్యత అనుగ్రహించమని. నా తండ్రి హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ అప్పటికే చనిపోయినప్పటికీ కూడా నా తండ్రి కఠినమైన మానవ హృదయం రక్షణ పొందలేదని మేము విన్నప్పుడు నేను ఒకప్పుడు కఠినుడనే ప్రభువా, నేను ఎన్నో దుష్ట కార్యాలు చేశాను, నన్ను మార్చిన ప్రభువా. ఈ యొక్క వాక్యాన్ని విన్న వారందరినీ మార్చండి. ఈ వాక్యాన్ని విని ఎవరికైతే వారు మరలా పంచుకుంటారో వారిని కూడా మార్చండి తండ్రి. మా ప్రయాస వ్యర్థము కాకుండా కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.